In the life of a believer, failure is not final. విశ్వాసి జీవితంలో ఒక పతనము ఒక ఓటమి అనేది అదే చివరిది కాదు. Today, suppose if you fail in something, నీవు ఈ దినాన్ని ఏదో ఒక సంగతిలో ఓడిపోతే, maybe in your word, deed or motive or in your anything, నువ్వు నీ మాటలో కావచ్చు, నీ క్రియల్లో కావచ్చు, నీ ఉద్దేశంలో ఏదో ఒక దాంట్లో ఎక్కడైనా ఒకవేళ తప్పిపోయి ఓడిపోయింటా నువ్వు, don't get discouraged, don't resign from working for God. నీవు నిరాశ నిస్పృహలోనే నువ్వు దేవుని యొక్క పనికి నువ్వు రాజీనామా చేసే పని నువ్వు చేయొద్దు. One wonderful great man of God of last century, a Scottish preacher, గత శతాబ్దం యొక్క స్కాటిష్ బోధకుడు, గొప్ప దైవజనుడు, his name is Alexander White. అలెగ్జాండర్ వైట్ ఆయన పేరు. Do you know what he said? ఆయన ఏం చెప్పాడో తెలుసా? Victorious Christian living is a series of new beginnings. ఈ విజయవంతమైనటువంటి క్రైస్తవుడు ఆయన యొక్క జీవితం ఏంటంటే ఈ యొక్క కొత్త నూతనమైనటువంటి ఆరంభముల పరంపర. Yes, though you are a victorious Christian, నీవెంతో విజయవంతమైనటువంటి క్రైస్తవుడు అయినా సరే, there is a possibility to fail in your Christian walk. నీ క్రైస్తవ నడకలో ఎక్కడో పడిపోయే వీలు సాధ్యత ఉంది. Peter failed. పేతురు తప్పాడు. Many great men of God in the Bible, they failed utterly. బైబిల్లో చూసినట్లయితే గొప్ప గొప్ప దైవజనులు ఎంతో అధ్వానంగా తప్పిపోయినారు. But అయితే our God is a God, as David writes, he restoreth my soul. 23:3 of Psalm. కీర్తనలు 23:3లో మనం దావీదు రాస్తూ ఉన్నట్టు మనం చూసినట్లయితే ఆయన నన్ను తిరిగి సమకూరుస్తున్నాడు, ఆయన నన్ను సమకూరుస్తున్నాడు అని చూస్తాం. When I am fallen, నేను పడిపోయినప్పుడు, though everybody is laughing at me, ప్రతి ఒక్కరు నన్ను చూసి నవ్వుతూ ఉన్నప్పుడు, but he will extend his helping hand when I cry unto him. నేను ఆయనకు మొరపెట్టినప్పుడు ఆయన యొక్క దయచేసి సహాయం చేసేటటువంటి హస్తాన్ని అందించాడు. I believe almost all of us are believers here. నేను ఇక్కడ కూర్చున్న వాళ్ళందరూ విశ్వాసులని నేను నమ్ముతున్నాను. Yeah, in the hot sun, though it is a working day, you have come to the meeting means you love the Lord. ఎంతో ఎండ వేడి ఉంది, ఈ దినం పని దినం అయినప్పటికీ కూడా మీరు ప్రభువును ప్రేమిస్తున్నారు కాబట్టి మీరు ఇక్కడ వచ్చి కూర్చొని ఉన్నారు. You are working for Lord in some capacity or other. వేరే మీకున్నటువంటి సామర్థ్యంలో ఆయా పరిధుల్లో మీరు ప్రభు కొరకు పనిచేస్తూ ఉన్నారు. But అయితే when you see some failure in your life, మీ జీవితంలో ఏదో ఒక ఓటమి మీరు చూశారు, immediately you think, వెంటనే నువ్వు అనుకుంటావు, what Satan will say at that time? ఆ సమయంలో సాతానుడు ఏమంటాడు తెలుసా? Suppose when you commit a mistake, నువ్వు ఏదైనా ఒక తప్పిదం చేశావు, what Satan will say? సాతానుడు ఏం చెప్తాడు? నేను ముందే చెప్పాను కదా, అంతా అయిపోయింది, నీదంతా ఉట్టిదే. నేను ముందే చెప్పాను కదా, అంతా అయిపోయింది, నీదంతా ఒట్టిదే. Satan will try to discourage you. సాతానుడు వచ్చి నిన్ను నిరాశ నిస్పృహలకు గురి చేయడానికి ప్రయత్నం చేస్తాడు. Oh, Satan will show you your past. సాతానుడు ఏం చేస్తాడంటే నీ గతం అంతా చూపిస్తాడు. Oh, you failed on that day. నువ్వు ఆ దినం తప్పినావు, So today also you failed. ఈ దినం కూడా తప్పినావు. I will tell you one thing. నేను ఒక సంగతి మీతో చెప్తాను. Whenever Satan reminds you of your past, you remind Satan of his future. మీరేం చేయాలంటే సాతానుడు ఎప్పుడైతే మీ యొక్క గతం గురించి మీకు జ్ఞాపకం చేస్తాడో, సాతానుడు యొక్క భవిష్యత్తు ఏందనేది మీరు జ్ఞాపకం చేయండి సాతానుడికి. నా గతం అంతే గానీ నీ భవిష్యత్తు ఏంటో చూసుకోండి. నా గతం అంతే గానీ నీ భవిష్యత్తు Whenever Satan reminds you of your past or of your failures, remind Satan of his future. సాతానుడు ఎప్పుడైతే నీ యొక్క గత పతనాలు ఓటములు నీకు జ్ఞాపకం చేస్తాడో, సాతానుడు భవిష్యత్తు వాడికి ఏమవబోతుందో వాడికి నువ్వు జ్ఞాపకం చేయి. Tell to Satan, సాతానుడికి చెప్పు, నా సంగతి నేను చూసుకుంటానులే, నీ సంగతి నువ్వు చూసుకో. నా సంగతి నేను చూసుకుంటాను కానీ నీ సంగతి నువ్వు చూసుకో. My problem I will take to my doctor, Lord Jesus Christ. నా సమస్య నేను నా వైద్యుడైనటువంటి యేసు ప్రభు దగ్గరికి తీసుకెళ్తాను. Don't get discouraged by seeing your failures. Make a fresh start as a worker of God. నీ పతనాలు ఓటములు చూసి నువ్వు నిరాశ నిస్పృహలకు గురి కాకుండా నువ్వు మరలా తాజాగా నువ్వు నూతనంగా నువ్వు ప్రారంభించు, ప్రభు కొరకు పనిచేయడం ప్రారంభించు.